నిద్ర వస్తుందా? నిద్రపోతావా? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సతీష్. చాలా రోజుల తర్వాత ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. జనరల్గా బేబీస్కి ఆయిల్ మసాజ్ అనేది మన ఇంట్లో చాలా కామన్. కానీ కరెక్ట్ వేలో ఎలా చేయాలి, అసలు బేబీస్కి ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలి, దానివల్ల బేబీస్కి బెనిఫిట్స్ ఏంటి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మా పాపకి ఆయిల్ మసాజ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎలా చేయాలో ఎందుకు చేయాలో మీతో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఈ వీడియో చూసాక వేరే వీడియో చూడవలసిన అవసరం ఉండదు. రెగ్యులర్గా మా పాపకి మసాజ్ చేయడానికి యూజ్ చేసే ఆయిల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను నేను. పారాషూట్ ఆయిల్ కాదు, వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఎందుకంటే పారాషూట్ ఆయిల్లో ఏం యూజ్ చేస్తారో ఏంటో అనేది నాకు తెలీదు. సో అందుకే నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. కాస్ట్లో కూడా ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ ఆయిల్ని డైరెక్ట్గా బాడీ మీద కాకుండా నా హ్యాండ్స్ మీద రబ్ చేసి గోరువెచ్చగా చేసుకుంటాను. దాని తర్వాత బాడీ మీద అప్లై చేస్తాను. మసాజింగ్ చెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. రెండు చేతుల్ని బటర్ఫ్లై వింగ్స్ లాగా బయట వైపుకి తిప్పుతూ ఒక 10 టైమ్స్ మెల్లగా మసాజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల బేబీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాడీ రిలాక్స్ కూడా అవుతుంది. కొంతమంది నిప్పిల్స్ని ప్రెస్ చేస్తే పాలు బయటకు వస్తాయని లేదా షేప్ బాగుంటుందని అనుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలా చేయడం వల్ల బేబీకి నొప్పి, ఇంజురీ లేదా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకే చెస్ట్ ఏరియాలో ఎప్పుడు చాలా జెంటిల్గా మాత్రమే మసాజ్ చేయండి. తర్వాత నెక్ ఏరియాలో కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తాను. బేబీస్ జనరల్గా నెక్ అనేది ఎప్పుడు బెండ్ చేసే ఉంటుంది కదా. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల డస్ట్ కానీ ఏదన్నా ఉంటే తర్వాత బాతింగ్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత స్టొమక్ మసాజ్ చేపిస్తాను. స్టొమక్ మీద క్లాక్ వైజ్ డైరెక్షన్లో చాలా మెల్లగా రౌండ్ మసాజ్ చేస్తాను. మన పేగుల డైరెక్షన్ కూడా ఇదే వైపు ఉంటుంది కాబట్టి ఇలా జెంటిల్గా మసాజ్ చేయడం వల్ల బేబీస్కి గ్యాస్ వల్ల డిస్కంఫర్ట్ కానీ గ్యాస్ ట్రాప్ అయిపోయి ఉన్న ఈ మసాజ్ వల్ల గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్టొమక్ మసాజ్ కూడా ఒక 10 టైమ్స్ చేస్తాను. తర్వాత లెగ్స్ మసాజ్ చేస్తాను. థై నుంచి ఫీట్ వరకు రెండు చేతులతో మెల్లగా రోల్ చేస్తూ మసాజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. నెక్స్ట్ మజిల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ నా థంబ్ ఫింగర్స్తో రోల్ చేసుకుంటూ మెల్లగా తిప్పుకుంటూ వెళ్తాను. ఇలా చేయడం వల్ల మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. ఫీట్ మసాజ్కి వచ్చేసరికి పాదాల పైన పాదాల కింద చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అందుకే ఫీట్ మసాజ్ ఎప్పుడు చాలా జెంటిల్గా మాత్రమే చేయాలి. యాంకిల్ దగ్గర సర్క్యులర్ మోషన్లో మూవ్ చేసుకుంటూ మసాజ్ చేస్తాను. ఈ యాంకిల్ మసాజ్ వల్ల జాయింట్స్ని స్మూత్గా మూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. పాదాల కింద థంబ్ ఫింగర్తో జెంటిల్గా ప్రెస్ చేస్తూ మసాజ్ చేస్తాను. తర్వాత కాళ్ళ వేలను కూడా ఒక్కొక్కటిగా సర్క్యులర్ మోషన్లో మెల్లగా తిప్పుతూ ఉంటాను. ఒక్కొక్క ఫింగర్ మధ్యలో కూడా ఆయిల్ని అప్లై చేస్తాను. ఇలా చేయడం వల్ల కూడా డస్ట్ ఏదన్నా ఉంటే బాతింగ్ టైంలో అది రిమూవ్ అయిపోతుంది. కొంతమంది ఫింగర్ పట్టుకుని లాగడానికి ట్రై చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. బేబీ బోన్స్ అనేవి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి. అలా చేయడం వల్ల ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక లెగ్ కూడా సేమ్ అంతే. ఆయిల్ని హ్యాండ్స్తో తీసుకుని రబ్ చేసుకుని గోరువెచ్చగా అయ్యాక థై నుంచి ఫీట్ వరకు రబ్ చేసుకుంటూ రోల్ చేసుకుని మజిల్స్ దగ్గర థంబ్తో రోల్ చేసుకుంటూ మసాజ్ చేశాను. అండ్ ఫీట్ కింద కూడా థంబ్తో ప్రెస్ చేశాను. యాంకిల్ దగ్గర రోల్ షేప్లో థంబ్తో ప్రెస్ చేశాను. అండ్ ఫింగర్స్ని కూడా ఒక్కొక్కటిగా తీసుకుని రోల్ చేసుకుంటూ మసాజ్ చేశాను. ఈ లెగ్ మసాజ్ అయిపోయాక సింపుల్గా ఎక్సర్సైజ్ చేపిస్తాను. రెండు కాళ్ళ మోకాల్ని టమ్మీ వైపు ప్రెస్ చేసి కిందకి వదిలేస్తూ ఉంటాను. ఈ ఎక్సర్సైజ్ వల్ల బేబీస్కి గ్యాస్ డిస్కంఫర్ట్ ఉన్నా లేకపోతే గ్యాస్ కడుపులో ట్రాప్ అయిపోయి ఉన్నా రిలీజ్ అయిపోతుంది. హిప్స్, నీస్ జాయింట్స్ కూడా మెల్లగా మూవ్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవ్వడం కూడా హెల్ప్ చేస్తుంది. కానీ బేబీని ఎప్పుడు ఫోర్స్గా బెండ్ చేయవద్దు. తర్వాత హ్యాండ్ మసాజ్ చేపిస్తాను. హ్యాండ్ మసాజ్ కూడా సిమిలర్గా లెగ్ మసాజ్ లానే చేపిస్తాను. ఆయిల్ని అప్లై చేసుకుంటూ పైనుంచి కింద దాకా రోల్ చేసుకుంటూ తిప్పుతాను. అండ్ మజిల్స్ని కూడా థంబ్ నెయిల్తో రోల్ చేసుకుంటూ మసాజ్ చేస్తాను. హ్యాండ్స్ కూడా నర్వ్స్ ఎండింగ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్రెస్ చేస్తూ ఫింగర్స్ని రోల్ చేసుకుంటూ సిమిలర్గా లెగ్ మసాజ్ లానే
2 చేతులు చేపిస్తాను. ఇలా మసాజ్ చేపిస్తూ ఉంటే జనరల్గా బేబీస్ క్రాంకీ అవ్వడం కానీ ఏడవడం కానీ ఇరిటేషన్ కానీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు నా పాపకైతే మసాజ్ని ఆంపేసి తను డైవర్ట్ అవ్వడానికి ఏదో ఒకటి ఆడిపిస్తూ ఏదో ఒకటి బొమ్మ ఇవ్వడం కానీ అలాంటివి చేపిస్తూ ఉంటాను. తను కూల్ అయ్యాక మళ్ళీ మసాజ్ అనేది స్టార్ట్ చేస్తాను. నేనేం ఫీల్ అవుతానంటే నా పాప ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అందుకే మసాజ్ మొత్తం ఫోర్స్ఫుల్గా కాకుండా జెంటిల్గా చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఆడిపిస్తూ ఉంటాను. అండర్ ఆర్మ్స్లో కూడా ఆయిల్ని అప్లై చేస్తాను. ఇలా చేస్తే డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. బేబీస్కి ఎక్కడెక్కడైతే బెండ్ ఉంటుందో ఆ ఏరియాలో ఖచ్చితంగా ఆయిల్ అనేది అప్లై చేయాలి మసాజింగ్ టైంలో. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను. హ్యాండ్ మసాజ్ అయిపోయిన వెంటనే హ్యాండ్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేస్తాను. చేతుల్ని మెల్లగా పైకి, సైడ్కి, కిందకి, ముందుకి ఇలా ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఇలా చేయడం వల్ల మనం న్యాచురల్గా వాళ్ళ షోల్డర్స్ని, హ్యాండ్ జాయ్స్ని మూవ్ చేయగలుగుతాము. మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దీన్ని కూడా ఫోర్స్గా చేయకూడదు, జెంటిల్గా చేయాలి. మసాజింగ్లో ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఫేస్ మసాజ్. ఎందుకంటే బేబీ స్కిన్ బాడీ కన్నా ఫేస్ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. జనరల్గా బేబీస్ ఇరిటేషన్గా ఫీల్ అయ్యేది అండ్ ఇగ్నోర్ చేసే ఏరియా కూడా ఫేస్ కాబట్టి కొంచెం జెంటిల్గా మసాజ్ చేస్తాను. చీక్స్ దగ్గర సర్క్యులర్ మోషన్లో చాలా సాఫ్ట్గా మసాజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఫేస్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఐబ్రోస్ దగ్గర అండ్ ఫోర్ హెడ్ దగ్గర మిడిల్ నుంచి బయట వైపుకు ఫింగర్స్తో మసాజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల బేబీ రిలాక్స్గా ఫీల్ అవుతుంది. నోస్ దగ్గర కూడా పైనుంచి చీక్స్ దాకా మెల్లగా మసాజ్ చేసుకుంటూ వెళ్తాను. బేబీ నోస్ క్యాటిలాక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో చాలా జెంటిల్గా చేయాలి. జనరల్గా అందరూ నోస్ మసాజ్ చేస్తున్నప్పుడు షేప్ బాగా వస్తుంది, ముక్కు పొడుగ్గా వస్తుంది అని గట్టిగా మసాజ్ చేస్తూ ఉంటారు. మసాజ్ చేయడం వల్ల ఏ ఇంపాక్ట్ ఉండదు. నోస్ షేప్ అనేది జెనెటిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన మసాజ్ మీద డిపెండ్ అయి ఉండదు. జాలైన్ కూడా మసాజ్ చేస్తాను. చెవు వెనకాల ఇయర్ అవుట్ పార్ట్కి కూడా ఆయిల్ అప్లై చేసి జెంటిల్గా మసాజ్ చేస్తాను. ఇయర్ లోపల ఏ ఆయిల్ పెట్టను. మసాజింగ్లో లాస్ట్ స్టెప్ బ్యాక్ మసాజ్. బేబీని బోర్లా పడుకోబెట్టి వెనక వైపు మసాజ్ చేపిస్తాను. స్పైన్కి 2 వైపులా ఆయిల్ని అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తాను. మసాజ్ చేయడం వల్ల బేబీ బాడీ రిలాక్స్ అవ్వడానికి, మజిల్స్ కంఫర్టబుల్గా ఉండడానికి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. స్పైన్ లేదా వెన్నుముక్క మీద డైరెక్ట్గా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే బేబీ స్పైన్ చాలా డెలికేట్గా ఉంటుంది, ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మసాజ్ ఎప్పుడు స్పైన్ అటుపక్క ఇటుపక్క మసాజ్ చేయాలి తప్ప స్పైన్ మీద మసాజ్ ఎప్పుడు చేయకూడదు. లాస్ట్లో లెగ్స్ బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్ మీద కూడా ఆయిల్ అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తాను. మసాజ్ అయిపోయిన వెంటనే బాతింగ్ చేయించకుండా ఒక 10 to 15 minutes గ్యాప్ ఇచ్చి దాని తర్వాత బాతింగ్ చేపిస్తాను. ఎందుకంటే ఆ టైం గ్యాప్లో ఆయిల్ అనేది స్కిన్ అబ్జర్వ్ చేసుకుని బాగా మాయిశ్చరైజర్ అవుతుంది. జనరల్గా మన పెద్దవాళ్ళం రోజంతా నడుస్తూ పనులు చేస్తూ యాక్టివ్గా ఉంటాం. కానీ బేబీస్ మాత్రం పడుకోవడం లేదా కూర్చోవడం అలా ఒక పొజిషన్లోనే ఉంటారు. అందుకే ఇలా జెంటిల్గా మసాజ్ చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది, మజిల్స్ కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఆయిల్ అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది. బేబీస్కి బాతింగ్ చేయించినప్పుడు సోప్ యూజ్ చేస్తాం. ఆ సోప్ వల్ల వాళ్ళకి న్యాచురల్గా ఉండే ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అందుకే బాతింగ్ ముందు ఆయిల్ అప్లై చేయడం వల్ల వాళ్ళ న్యాచురల్ ఆయిల్ని కోల్పోకుండా ఉంటారు. నేను ఫీడింగ్ ఇచ్చిన వెంటనే మసాజ్ స్టార్ట్ చేయను. ఫీడింగ్ ఇచ్చిన ఒక 10 to 15 minutes గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మసాజ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినవి నా ఎక్స్పీరియన్స్తో పాటు నా పీడియాట్రిషియన్స్ చెప్పినవి అండ్ బేబీ మసాజ్ గైడ్ లైన్స్ని బేస్ చేసుకుని చెప్పాను. మీ బేబీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫాలో అవ్వండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన మదర్స్కి ఎవరైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ బేబీ కేర్ టాపిక్ మీద మీకు ఏమైనా డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కమెంట్స్ బట్టి నెక్స్ట్ వీడియో రెడీ చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.